హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సర్కారీ జాబ్ అప్డేట్స్. ఈరోజు మనం ఈ వీడియోలో నార్థర్న్ కోల్ఫీల్డ్ లిమిటెడ్ కంపెనీ నుండి విడుదలైనటువంటి భారీ నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. మనం ఈ నోటిఫికేషన్ ద్వారా మరి ఏ ఏ క్యాండిడేట్స్ అంటే ఏ ఫీల్డ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఏజ్ లిమిట్ ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి, అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఎప్పుడు, ఎండింగ్ డేట్ ఎప్పుడు, మరియు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కంప్లీట్ వివరాలు అయితే తెలుసుకుందాం. ఇక్కడ చూసినట్టయితే ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ స్టాట్యుటరీ పోస్ట్ మైనింగ్, ఇది మైనింగ్ వారికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అండి, చూసుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్టయితే యాక్టివిటీ ఓపెనింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ 14/7 జూలై 14 నుండి మార్నింగ్ 10 o'clock నుండి అయితే లాస్ట్ డేట్ ఎప్పుడు ఆగస్ట్ 5 నైట్ 11:59 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ చూసినట్టయితే పొజిషన్స్ అండ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ చూసుకోండి. మైనింగ్ సిర్దార్ T&S గ్రేడ్ సి వారికి అయితే టోటల్ ఎన్ని 254, ఓబీసీకి 64, ఇక్కడ యూఆర్ వారికి అయితే 101. ఇక్కడ బ్యాక్లాగ్ వేకెన్సీస్, టోటల్ వేకెన్సీస్ అన్ని కలిపి 254 వేకెన్సీస్. సర్వేయర్ T&S గ్రేడ్ బి మైనింగ్ వారికి అయితే టోటల్ ఎన్ని 5, టోటల్ 259 వేకెన్సీస్కి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ పోస్ట్ నేమ్ మరి క్వాలిఫికేషన్ ఏంటి, మినిమం క్వాలిఫికేషన్ ఏంటో చూద్దాం. మినిమం క్వాలిఫికేషన్ ఏంటంటే 10th క్లాస్ కంపల్సరీ, ప్రతి పోస్ట్ కూడా 10th క్లాస్, మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్, 10th ఉత్తీర్ణత అయి ఉండాలి. వ్యాలిడ్ మైనింగ్ సర్టిఫికేట్ ఆఫ్ కాంపిటెన్సీ ఇష్యూడ్ బై DGMS అండర్ కోల్ మైన్స్ రెగ్యులేషన్ 2017 సర్టిఫికేట్. ఓకే, అంటే DGMS మైనింగ్ సిర్దార్ లేదా ఓవర్మెంట్ సర్టిఫికేట్ ఉండాలి. వ్యాలిడ్ గ్యాస్ టెస్టింగ్ సర్టిఫికేట్, అంటే గ్యాస్ టెస్టింగ్ సర్టిఫికేట్ కూడా ఉండాలి తప్పకుండా. వ్యాలిడ్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీగా ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ పోస్ట్ నేమ్ బి నేమో పోస్ట్ నేమ్ సర్వేయర్ ఇన్ టెక్నికల్ సూపర్వైజరీ గ్రేడ్ బి పోస్ట్ కి చూసినట్టయితే 10th క్లాస్ అర్హత ఉండాలి కంపల్సరీ. వ్యాలిడ్ మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ 10th ఉండాలి. డిగ్రీ ఇన్ ఆర్ లేదా డిగ్రీ ఇన్ డిప్లొమా మైనింగ్, డిప్లొమా ఇన్ మైనింగ్, మైన్ సర్వేయింగ్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్, తప్పకుండా డిప్లొమా లేదా డిగ్రీ అయితే కలిగి ఉండాలి మైనింగ్ లేదా మైన్ సర్వేయింగ్ లో. ఇంకా DGMS సర్వేయర్ కంపెనీ సర్టిఫికేట్ అయితే తప్పకుండా ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఇంకా చూసినట్టయితే ఇక్కడ పే లెవెల్ ఎలా ఉంటుందో చూద్దాం. వీరికి ఎంట్రీ లెవెల్ పోస్ట్ మైనింగ్ సిర్దార్ T&S గ్రేడ్ సి వారికి అయితే అరౌండ్ 47,000 పేమెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 47,300 రూపీస్, అంటే 47,500 అనుకోండి బేసిక్ పే. ప్రొబేషన్ పీరియడ్ ఎప్పుడు 6 months ఉంటుంది. గ్రేడ్ ఆఫ్ క్యాండిడేట్స్ ఆఫ్టర్ సక్సెస్ఫుల్ ప్రొబేషన్ పీరియడ్ T&S గ్రేడ్ సి ఇంక్లూడ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ వీరికి ఎలా ఉంటుంది మరి సర్వేయర్ T&S గ్రేడ్ పికి మంత్లీ అయితే 51,103 రూపీస్ అయితే ఉంటుంది. ప్రొబేషన్ పీరియడ్ 6 months వరకు. ప్రొబేషన్ పీరియడ్ పూర్తయిన తర్వాత T&S గ్రేడ్ సి గ్రేడ్ బికి ఏమేమైతే అలవెన్సెస్ ఇస్తారో అవి కూడా యాడ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ రిజర్వేషన్, ఏ క్యాండిడేట్స్ కి ఏ రిజర్వేషన్స్ ఉన్నాయో SC ST OBC నాన్ క్రిమిలేయర్ ఇవన్నీ కూడా వారికి సంబంధించినటువంటి రిజర్వేషన్స్ అయితే దాని ప్రకారం పోస్టులు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఏజ్ లిమిట్ ఎలా ఉండాలి అంటే చూడండి. ద క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ అటెండ్ మినిమం 18 years ఉండాలంట అప్లై చేయడానికి తప్పకుండా. నాట్ ఎక్సీడ్ ద అప్పర్ ఏజ్ లిమిట్ 30 years, అంటే 18 to 30 years మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. జనరల్ EWS కి అయితే నో రిలాక్సేషన్, SC ST 5 years 3 years, OBC NCL వారికి అయితే 3 years. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్ కు
నెక్స్ట్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి అయితే వారికి ఉన్న ఎలాంటి ఏజ్ లిమిట్లు అయితే పొడిగిస్తారో అవి ఉంటాయి. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు చూసినట్టయితే జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్కి 1000 రూపీస్ ఉంటుంది, ప్లస్ జిఎస్టీ 180, టోటల్ 1180 అయితే ఫీజు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఈఎస్ఎం డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి మాత్రం ఏ ఫీజు ఉండదు. ఓకే, ఇక్కడ కట్ ఆఫ్ మార్క్స్ చూసినట్టయితే మైనింగ్ సిద్ధార్థ్ టీ&ఎస్ గ్రేడ్ సికి 100 మార్క్స్కి మ్యాక్సిమం 100 మార్క్స్కి అయితే యూఆర్ఈడబ్ల్యూఎస్కి వారికి 50 మార్క్స్ రావాలి. ఎస్సీ ఎస్టీ ఈఎస్ఎం ఓబీసీ ఎన్సీఎల్ వారికి అయితే 40 మార్క్స్ రావాలి తప్పకుండా. నెక్స్ట్ సర్వేయర్ టీ&ఎస్ గ్రేడ్ బి వారికి అయితే మ్యాక్సిమం 100 మార్క్స్ ఉంటే యూఆర్ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 50 మార్క్స్ రావాలి. ఎస్సీ ఎస్టీ ఈఎస్ఎం ఓబీసీ క్యాండిడేట్స్కి 40 మార్క్స్ వస్తే సరిపోతుంది. హౌ టు అప్లై, ఎలా అప్లై చేసుకోవాలి? www.nclcil.in వెళ్ళి అప్లై చేసుకోండి. ఇలాంటి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం మన సర్కారీ జాబ్ అప్డేట్స్ అఫీషియల్ వెబ్సైట్ ఉంది, అఫీషియల్ వెబ్సైట్ని అయితే ఫాలో అవ్వండి. ఇందులో మన ఎన్సిఎల్ సిఐఎల్కి సంబంధించినటువంటి పోస్ట్ ఉంటుంది, అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. తప్పకుండా www.ncl.cil.in వెళ్ళి అప్లై చేసుకోండి. ఓకే, ఎలా ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు చూడండి. కెరియర్కి వెళ్ళి, రిక్రూట్మెంట్కి వెళ్ళి, ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇలా వెళ్ళి అప్లై చేసుకోవాలి. ఓకే, ఏ క్యాండిడేట్స్కి ఇప్పుడు మైనింగ్ సర్వేయర్ గ్రేడ్ బి వారికి సంబంధించినటువంటి సర్టిఫికెట్ వారు అప్లై చేసుకోవాలి. గ్రేడ్ సి సంబంధించినటువంటి వారు వారి సర్టిఫికెట్స్ అయితే అప్లోడ్ చేయాలి. అదేవిధంగా ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ కూడా చూసుకొని అప్లై చేసుకోండి. రీసెంట్ ఫోటోగ్రాఫ్ కంపల్సరీ రీసెంట్దే అప్లోడ్ చేయాలి. ఓకే, ఫీజు మాత్రం 1180 రూపీస్. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి మాత్రం నిల్ ఫీజు. డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి, ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి అయితే ఫీజు లేదు. ఈ ఫీ అనేది నాన్ రిఫండబుల్, అంటే పేమెంట్ అనేది మనకు రిటర్న్ రాదు, ఫీ అనేది రిటర్న్ రాదు. ఓకే, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన సర్కారీ జాబ్ అప్డేట్స్ వాట్సాప్ ఛానల్ని, టెలిగ్రామ్ ఛానల్ని, ఇన్స్టాగ్రామ్ ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. ఓకే, మన అఫీషియల్ వెబ్సైట్లో సర్కారీ జాబ్ అప్డేట్స్ అఫీషియల్ వెబ్సైట్లో డైలీ కూడా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినవి కావచ్చు, స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినవి కావచ్చు, నోటిఫికేషన్స్, అడ్మిట్ కార్డ్స్, ఇంకా రిజల్ట్స్కి సంబంధించినటువంటి పోస్టులు అయితే డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాం. సో తప్పకుండా ఫాలో అవ్వండి, లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.